Hello, I am Ajay Kumar, lecturer in Commerce, Government Degree College, Godavari Kani. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సెక్షన్ 15 నుండి 17 వరకు అండ్ భత్యంలు అలవెన్సెస్ అంటే ఏంటిది, మూల వేతనము గురించి షార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్, ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వీటి గురించి డిస్కషన్ చేశాము. సో టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ పెర్క్యూసైడ్స్ మీన్స్ తెలుగులో పరిలబ్ధులు అని అంటారు. సో మీనింగ్ అంటే ఏంటిది? పెర్క్యూసైడ్స్ మీన్స్ ఎనీ కైండ్ ఆఫ్ బెనిఫిట్ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయర్ to an employee or his family members either in cash or in kind. అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎంప్లాయీ టు అన్ ఎంప్లాయీ అంటే పరిలబ్ధులు అనగా యజమాని ఉద్యోగికి లేదా అతని కుటుంబ సభ్యులకు నగదు లేదా వస్తు రూపంలో ఇచ్చిన ప్రయోజనములో లేదా ఏర్పాటు చేసిన సౌకర్యములను పరిలబ్ధులు ఆర్ ఆంగ్ల భాషలో పెర్క్యూసైడ్స్ అని అంటారు. ఇందులో కుటుంబ సభ్యులు ఎవరెవరు వస్తారు అంటే ఫ్యామిలీ మెంబర్ ఇన్క్లూడ్స్ స్పౌస్ ఫస్ట్ వన్, అండ్ బి చిల్డ్రన్ అండ్ దేర్ స్పౌసెస్, సి పేరెంట్స్, డి డిపెండెంట్స్ అండ్ లాస్ట్ వన్ సర్వెంట్స్. అంటే జీవిత భాగస్వామి లేదా సంతానము మరియు వారి భాగస్వాములు, తల్లిదండ్రులు, ఉద్యోగిపై ఆధారపడిన వ్యక్తులు మరియు సేవకులు. సో ఇక్కడ ఉద్యోగి ప్రస్తుత లేదా భవిష్యత్తులో యజమాని వద్ద నుండి స్వీకరించిన పరిలబ్ధుల్ని మాత్రమే మనము ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో శీర్షికలో మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్, ఉద్యోగి ఇతరులు ఏర్పాటు చేసిన పరిలబ్ధులు లేదా వారు ఇచ్చిన పారితోషికంను అంటే మనీ ఇతర ఆదాయంల శీర్షికలో మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ యజమాని అనుమతి లేనిదే ఉద్యోగి ఈ ప్రయోజనంలో అనుభవించడంలా వాటిని పరిలబ్ధులుగా పరిగణించారు. ఓకే, సో from our study point of view, perquisites can be classified as under. First one, perquisites and fringe benefit is taxable to all employees. అంటే ఉద్యోగస్తులందరికీ పన్ను విధింపబడే పరిలబ్ధులు. ఫస్ట్ వన్. నెంబర్ 2, perquisites and fringe benefits taxable in specified cases. అంటే ప్రత్యేకమైన పరిలబ్ధులు అంటే కొందరికి మాత్రమే పన్ను విధింపబడే పరిలబ్ధులు. సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ స్పెషల్ పెర్క్యూసైడ్స్. అండ్ ఫోర్త్ వన్ ట్యాక్స్ ఫ్రీ పెర్క్యూసైడ్స్ అండ్ ఫ్రింజ్ బెనిఫిట్స్. అంటే పన్ను మినహాయింపు గల పరిలబ్ధులతో పాటు మరియు అనుషంగిక ప్రయోజనాలు. ఓకే, సో నెక్స్ట్ పీపీటీ, పెర్క్యూసైడ్స్ అండ్ ఫ్రింజ్ బెనిఫిట్స్ taxable to all employees. Okay, the following are the perquisites which are taxable to all employees. అంటే పన్ను విధింపబడే పరిలబ్ధులు మరియు ఫ్రింజ్ బెనిఫిట్స్ ట్యాక్స్ అనేది ఎలా ఉంటాయి అనేది క్రింద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్, రెంట్ ఫ్రీ అకామిడేషన్ అంటే అద్దె లేని గృహవసతి. నెంబర్ 2, కన్సెషన్ ఇన్ రెంట్ ఆఫ్ ద అకామిడేషన్ అంటే గృహం యొక్క అద్దెలో రాయితీ. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ప్రీమియం paid by the employer on the life of the employer.
నెక్స్ట్ వన్, పర్సనల్ మానిటరీ ఒబిలిగేషన్స్ ఆఫ్ ద ఎంప్లాయర్ మెట్ బై ద ఎంప్లాయర్. ఉద్యోగి యొక్క వ్యక్తిగత ఆర్థిక బాధ్యతలను యజమాని నెరవేర్చుట. థర్డ్ వన్ ఏంటంటే ఉద్యోగి యొక్క బీమా పాలసీపై యజమాని ప్రీమియంను చెల్లించుట. అండ్ సెకండ్ వన్, గృహం యొక్క అద్దెలో రాయితీ. అండ్ ఫిఫ్త్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఆర్ కన్సెషన్ ఇన్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వడ్డీ లేని రుణాలు లేదా వడ్డీలో రాయితీతో కలిపి రుణాలు కావచ్చు. నెక్స్ట్ 6, హాలిడే ఫెసిలిటీస్, సెలవు దిన విహారమునకై ప్రత్యేకమైన సౌకర్యాలు. 7, ఫ్రీ మీల్స్, ఉచిత భోజనము అండ్ ఫుడ్. నెక్స్ట్ 8, మెడికల్ ఫెసిలిటీస్, ఉచిత వైద్య సౌకర్య కార్యకలాపాలు. నెక్స్ట్ బహుమతులు, క్రెడిట్ కార్డ్స్ అండ్ మెంబర్షిప్ క్లబ్బు. అండ్ లాస్ట్ వన్, అస్థిరాస్తుల వాడకం, యూజ్ ఆఫ్ మూవబుల్ అసెట్స్. దీస్ ఆర్ ద, అంటే వీటిని 4 రకములుగా వర్గీకరించిన తర్వాత అందులో ఉద్యోగస్తులకు మాత్రమే పన్ను విధింప పరిలబ్ధులు మాత్రము ఇవి 12 ఇక్కడ మీకు వివరించడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ వన్, అందులో ఫస్ట్ వన్ అన్నీ ఇంపార్టెంటే, కాకపోతే అద్దె లేని గృహ వసతి. ఫస్ట్ వన్ అంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్ రూల్ ఎంత, 3-1 అంటే ఇది. ఇఫ్ ద ఎంప్లాయీ ప్రొవైడ్స్ ఏ హౌస్ ఆర్ ఏ ఫ్లాట్ టు అన్ ఎంప్లాయీ ఫర్ హిజ్ రెసిడెన్షియల్ పర్పస్ without charging or collecting nominal or part of the rent, then it is a perquisite taxable to all employees. యజమాని అనే వ్యక్తి ఉద్యోగికి అద్దె లేని గృహము ఏర్పాటు చేసినప్పుడు, ప్రొవైడ్ ఏ హౌస్ ఆర్ ఏ ఫ్లాట్, అది ఉద్యోగస్తులందరికీ పన్ను విధింపబడే పరిలబ్ధి మాత్రం అగును. ఫ్లాట్ టు నా ఎంప్లాయీ ఫర్ ఈజ్ రెసిడెన్షియల్ పర్పస్ వితౌట్ ఛార్జింగ్. అంటే గృహ వసతి అనగా ఒక పెద్ద అంతస్తుల సముదాయంలో అతని యొక్క వాటా కావచ్చు, లేదంటే నామినల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద రెంట్, దెన్ ఇట్ ఈస్ ఏ పెర్క్యూసైట్స్ ట్యాక్సబుల్ టు ఆల్ ఎంప్లాయీస్. కావున ఈ విధంగా హోటల్లోని నివాస వసతి కావచ్చు, లేదా మెటల్ సేవలు అందించే నివాస సంస్థ కావచ్చు, లేదా అతిథి గృహం కావచ్చు, లేదా సంచార గృహం కావచ్చు, ఇవన్నీ ఉద్యోగస్తులందరికీ అంటే గృహం అద్దె లేని గృహం ఏర్పాటు చేసినప్పుడు, ఎవరు ఏర్పాటు చేసినప్పుడు, యజమాని ఉద్యోగికి ఏర్పాటు చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. సో ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ పెర్క్యూసైట్స్ ద అకామిడేషన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. ఈ పరిలబ్ధి అనేది 2 రకములుగా 2 వర్గములుగా విభజించినాం. ఒకటి అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ బ్రాకెట్లో వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ ఫర్నిచర్ బ్రాకెట్ క్లోజ్. నెంబర్ 2, ఫర్నిష్డ్ అకామిడేషన్ బ్రాకెట్ క్లోజ్ ప్రొవైడింగ్ ఫర్నిచర్, అంటే ఫర్నిచర్ వస్తువులతో ఏర్పాటు చేయబడిన గృహ వసతి. ఒకటి ఉపకరణాలు లేని గృహ వసతి, ఉపకరణాలు గల గృహ వసతి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే దీనికి టీవీ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, లేదా ఇవన్నీ ఉపకరణాలకు వస్తువులను నివాస వస్తువులుగా మనము చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్, అంటే అద్దె లేని గృహ వసతి మూల్యాంకనము చేసినప్పుడు పెర్క్యూసైట్స్ ఎంప్లాయీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఇందులో కూడా అంటే అద్దె లేని గృహ వసతి యొక్క మూల్యాంకనంకు ఎంప్లాయీస్ని 2 వర్గాలుగా విభజించారు. ఫస్ట్ వన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ సెకండ్ వన్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ అదర్ ఎంప్లాయీస్. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రభుత్వ ఉద్యోగస్తులు, నెంబర్ 2 ప్రభుత్వేతర ఉద్యోగస్తులు మరియు ఇతర ఉద్యోగస్తులు. ఓకే,
ఈ రెంట్ ఫ్రీ అకామిడేషన్కు ఎంప్లాయీస్ని 2 టైప్స్ డివైడ్ ఇంటూ 2 కేటగిరీస్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ డిడక్షన్ ఫ్రమ్ శాలరీస్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే ఇది ఎవరైనా కావచ్చు, కేంద్ర కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వంలో మరియు ప్రభుత్వ నియంత్రణ బదిలీపై వెళ్ళిన ఉద్యోగస్తుల్ని మనము గవర్నమెంట్ ఎంప్లాయీగా అనుకుంటాం. ఈ పరిలబ్ధి ఎలా ఉంటుందంటే ఉపకరణాలు లేని గృహవసతి ఉంటుంది, ఉపకరణాలు గల గృహవసతి ఉంటుంది. కాబట్టి ఉపకరణాల గృహవసతి ఎట్లుందంటే ప్రభుత్వము ఒక సర్టెన్ రెంట్ అనేది హెచ్ఆర్ఏ అనేది నిర్ణయిస్తుంది. దాని ప్రకారము దానిపై ఖరీదు సంవత్సరానికి ఎంత 10% లేదా దాని మీద చెల్లించిన అద్దెనా కావచ్చు. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించింది. ఇతర ఉద్యోగస్తులు అంటే ఎవరు, విదేశీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, లేదా పాక్షిక ఉద్యోగస్తులు కావచ్చు, లేదా స్థానిక సంస్థలో పనిచే ఉద్యోగస్తులు కావచ్చు, ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగస్తులు కావచ్చుని ఇతర ఉద్యోగస్తులుగా పరిగణించుతాం. సో నెక్స్ట్ డిడక్షన్ ఫ్రమ్ శాలరీ ఇన్కమ్, జీతం నుండి ఆదాయంలో తగ్గింపులు. అంటే ఇక్కడ చాలా ఉన్నవి సార్. ఇది కన్సెషన్ ఇన్ రెంట్ ఆఫ్ ద అకామిడేషన్ అని ఇవన్నీ ఉన్నవి. సో మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ మాత్రం అనేది ఇక్కడ డిస్కషన్ అనేది చేసుకుందాం. సో లాస్ట్ డిడక్షన్ ఫ్రమ్ శాలరీ ఇన్కమ్ అంటే జీతము నుండి ఆదాయంలో తగ్గింపులు ఏంటిది, ఎట్లా జీతం నుండి ఆదాయం అనేది ఎలా తగ్గింపు చేస్తావు, దానికి గల అవకాశం ఉందా లేదా అనే దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ వేల్ కంప్యూటింగ్ ద ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ద ఫాలోయింగ్ 3 డిడక్షన్ ఆర్ అలౌడ్. ఒక 3 తగ్గింపులను జీతం నుండి ఆదాయంను గణన చేయనప్పుడు ఈ 3 తగ్గింపులు అనేది ఇచ్చుటకు అవకాశం కలదు. ఫస్ట్ వన్ స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16(1)(a). ఓకే, ప్రామాణిక తగ్గింపు. అండ్ నెంబర్ 2 ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ అండర్ సెక్షన్ 16(2). వినోద భత్యము సెక్షన్ 16(2). అండ్ థర్డ్ వన్ లాస్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 16(3). వృత్తి పన్ను, ప్రొఫెషనల్ మీన్స్ వృత్తి పన్ను, సెక్షన్ 16(3). సో ఇవి తగ్గింపునకు ఈ 3 తగ్గింపులు అనేది మనము జీతం నుండి ఆదాయంను తీసుకొని తగ్గింపు చేస్తాం. సో అందులో ఫస్ట్ వన్ అంటే ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 16(1)(a) ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్. ద స్టాండర్డ్ డిడక్షన్ ఈజ్ ఏ కంపల్సరీ వన్ టు బి allowed as deduction. The same is also known as statutory deduction under the head income from salary. ఇది కంపల్సరీ అనేది ప్రామాణిక తగ్గింపు అనేది కంపల్సరీ. ఇది జీతం నుండి ఆదాయము మరియు ఉద్యోగుల విరమణ తదుపరి స్వీకరించు జీవన భృతి స్వీకరించే వారికి ఇది తగ్గింపుగా ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఫస్ట్ వన్ ఉద్యోగుల జీతం నుండి ఆదాయం మరియు ఉద్యోగుల విరమణ తదుపరి స్వీకరించి జీవన భృతి స్వీకరించే వారికి ఈ ప్రామాణిక తగ్గింపు అనేది ఇవ్వబడుతుంది. ఈ స్టాండర్డ్ డిడక్షన్ ఎంప్లాయీ వివిధ అంటే టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఇంటి నుండి ఆఫీస్ నుండి ఇంటికి, స్టేషనరీ ఖర్చులకు కానీ వైద్య ఖర్చులకు కానీ సంబంధం లేకుండా వీటిని ఈ ప్రామాణిక తగ్గింపును ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇవ్వబడుతుంది అన్నట్టు. కావున ఈ తగ్గింపుని ఏమని చెప్తామంటే స్టాట్యూటరీ డిడక్షన్ అంటాం, అంటే శాసనాత్మక తగ్గింపుగా అని మనము చెప్పుకుంటాం. జీతం నుండి ఆదాయంను కాబట్టి ఈ శీర్షికలో ఇస్తారు. ఏదంటే జీతము ఫస్ట్ వన్ గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, జీతం నుండి స్థూల ఆదాయము. అండ్ నెక్స్ట్ వన్ 40,000. ఓకే, ఇది ప్రామాణిక తగ్గింపు అనేది తప్పనిసరి అనేది ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది సెక్షన్ 16(1)(a) ప్రకారము ఉద్యోగికి తగ్గింపు అనేది ఇస్తుంది. అండ్ సెకండ్ వన్ వినోద భత్యము ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ అండర్ సెక్షన్ 16(2). వినోద భత్యము ఇది
ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే తగ్గింపు ఇవ్వబడును. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ గురించి చెప్పుకున్నప్పుడు భత్యంలోన్ అనేది ఒక ఎట్లా అంటే ఇది ఒక తగ్గింపు ఇవ్వబడే ఒక అంశం అన్నట్టు. ఇది మినహాయింపు ఇవ్వబడే భత్యం మాత్రం కాదు. సో ఇది వ్యక్తిగతంగా అది విధుల నిర్వహణకు మాత్రమే ఇవ్వబడును. కావున ఇది భత్యాల అలవెన్సెస్ రూపంలో మాత్రమే చూపబడుతుంది. కావున ఇందులో కూడా ఈ వినోద భత్యం కూడా టైప్స్ ఆఫ్గా మనము వివరిస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే జీతంలో 20% ఉంటుంది. మరి వారికి రావాల్సిన యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ ఎంత అనేది ఉంటుంది. నెక్స్ట్ 5,000 అనేది ఉంటుంది. కాబట్టి ఇది వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తంను మాత్రం పరిగణించకూడదు. అంటే ఇక్కడ శాలరీ అంటే బేసిక్ పే మాత్రమే. సో ఇక్కడ కూడా ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే తగ్గింపుగా ఇవ్వబడని చెప్పుకున్నాం. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగస్తులు మాత్రమే అని అర్థం. ఉద్యోగస్తులు అంటే కావున స్థానిక సంస్థలు ఉంటాయి కదా, వార్డు కావచ్చు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లో పనిచేయ వాళ్ళు ఉద్యోగస్తుల కిందికి రారు. వాటిని నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా అనుకుంటాం. వీటికి నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది డిడక్షన్ అనేది అవకాశము ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిడక్షన్ టు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ఎలా అంటే దీనికి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఈజ్ అలౌడ్ డిడక్షన్ ఓన్లీ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్. The term government employee includes employees of central government or state government, but does not include the employee of statutory corporations and local authorities. And for the non-government employees, it is not allowed as deduction. The deduction is least of the following 3 amounts. ఇందులో 3 amounts ఇంతకుముందు చెప్పుకున్నట్టు శాలరీ మీల్లో 20%, శాలరీ అంటే ఓన్లీ బేసిక్ పే మాత్రమే, నెక్స్ట్ యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్, అండ్ నెక్స్ట్ 5,000. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము 20% ఆఫ్ శాలరీ అండ్ యాక్చువల్ అమౌంట్ ఆఫ్ అలవెన్స్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్, నెక్స్ట్ 5,000. ఈ 3 స్టెప్స్ మాత్రం ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ మాత్రం కంపల్సరీ అని ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్, వృత్తి పన్ను లేదా ఉద్యోగి పన్ను, సెక్షన్ 16(3). ఇదేంటంటే యాక్చువల్ అమౌంట్ పేడ్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ ఇఫ్ ద ట్యాక్స్ ఈజ్ డ్యూ బట్ పేమెంట్ ఈజ్ నాట్ యెట్ మేడ్, దెన్ ఇట్ షెల్ నాట్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. అంటే వాస్తవంగా చెల్లించిన మొత్తము తగ్గింపుగా ఇవ్వబడను, మరియు బాకీ చెల్లించిన తర్వాత తగ్గింపు అనేది అవకాశం అనేది లేదు. ప్రొఫెషనల్ ట్యాక్స్. సో నెక్స్ట్ కాంప్యుటేషన్ ఆఫ్ మిస్టర్ డాష్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2019-20 కావచ్చు, ఏమన్నా కావచ్చు. ఇది పన్ను నిర్ధారణ సంవత్సరం. ఇది ఫార్మాట్ అన్నట్టు, అంటే ఏ వస్తాయి ఏదనేది ఫార్మాట్ అనేది. సో శాలరీ అంటే శాలరీలో ఏమొస్తాయి? ఫస్ట్ వన్ బేసిక్ పే అంటే మూల వేతనము, నెక్స్ట్ బోనస్, ఏమన్నా బోనస్లు ఉంటే బోనస్, నెంబర్ 3 ఫీజ్, అండ్ 4 కమిషన్. ఓకే, అండ్ ఇదంతా శాలరీ కిందికి వచ్చేటి. నెక్స్ట్ ఎనీ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ భవిష్య నిధికి, గుర్తింపు పొందిన భవిష్య నిధికి ఈజ్ ఎక్స్క్యూజ్ ఆఫ్ 12% ఆఫ్ శాలరీ, 12% కంటే ఎక్కువగా చెల్లించినది. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ అండర్, ఇది కూడా 9.5% భవిష్య నిధిలో, గుర్తింపు పొందిన భవిష్య నిధిలో మినహాయింపు రేటు కంటే ఎక్కువ ఉన్నప్పటి చెల్లించినప్పుడు. అండ్ న్యూ పెన్షన్ స్కీము అంటే జీవన భృతి పథకంకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించినది. ఇవన్నీ శాలరీ కింది, శాలరీ దానిలోకి
వస్తాయి. బేసిక్ పే, బోనస్, ఫీజు, కమిషను అండ్ ఆర్పిఎఫ్, దీస్ ఆర్ ఆల్ కమ్ టు ఇన్కమ్ శాలరీ. సో నెక్స్ట్ వన్ అలవెన్సెస్ డిఏ అండ్ డియర్నెస్ అలవెన్స్ అండ్ డియర్నెస్ పే అండ్ సిసిఏ అండ్ హౌస్ రెంట్ అలవెన్స్, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్. దీస్ ఆర్ టు భత్యాలు అంటే అలవెన్సెస్. కరువు భత్యము, నెక్స్ట్ నగర పరిహార భత్యము అండ్ డియర్నెస్ పే అండ్ ఇంటి అద్దె భత్యము అండ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్. దీస్ ఆర్ ఆల్ టు భత్యాలు. నెక్స్ట్ పెర్క్యూసైడ్స్ పరిలబ్ధులు, అద్దె లేని గృహవసతి, రెంట్ ఫ్రీ అకామిడేషన్ అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్ బై ద ఎంప్లాయర్, యజమాని చెల్లించిన బీమా ప్రీమియము. నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ డొమెస్టిక్ సర్వెంట్ సేవకుల ఏర్పాటుకు సంబంధించింది పరిలబ్ధులు. మనం ఇప్పుడు ఈ క్లాస్ చెప్పుకుంది కూడా పరిలబ్ధులు అంటే ఏంటిది. నెక్స్ట్ ప్రాఫిట్స్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ, జీతానికి బదులు లాభాలు ఏముంటాయి. కంపెన్సేషన్ రిసీవ్డ్ ఆన్ టెర్మినేషన్ అంటే ఉద్యోగం నుండి తొలగింపునకు చెల్లించిన టెర్మినేషన్ మీన్స్ తొలగింపునకు చెల్లించిన పరిహారము. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు అంటే బదిలీల యొక్క నిల్వ అంటే గుర్తింపు పొందిన భవిష్యత్ నిధి నుండి పొందని భవిష్యత్తు నుండి పొందిన భవిష్యత్తు నిధికి మార్పు. అండ్ లాస్ట్ వన్ తగ్గింపులు మీన్స్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16 ప్రకారము. అంటే ఇది ఏమేమి డిడక్షన్స్ ఇంతకుముందు జస్ట్ 2 minutes బ్యాక్ మనము డిడక్షన్స్ అనేవి చెప్పుకున్నాము. ఏవేవి స్టాండర్డ్ డిడక్షన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆర్ ఎంప్లాయీ ట్యాక్స్. సో ఇక్కడ సెక్షన్స్ 16(1)(a) ప్రామాణిక తగ్గింపు సెక్షన్ అండ్ 16(2) వినోద భత్యము అండ్ 16(3) ప్రొఫెషనల్ ట్యాక్స్. సో ఇవన్నీ ఫార్మాట్ అన్నట్టు అంటే జీతంలోకి ఏవేవి వస్తాయి అనేది ఫస్ట్ వన్. సెకండ్ భత్యాల్లోకి ఏ భత్యాలని ఎలాంటి భత్యాలు అనేటిది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ పెర్క్యూసైడ్స్ అండ్ థర్డ్ వన్ ప్రాఫిట్స్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అండ్ లాస్ట్ వన్ తగ్గింపులు. సో ఈ తగ్గింపులకు ముందు గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ చేయాలి. అంటే శాలరీ ప్లస్ అలవెన్సెస్ ప్లస్ పెర్క్యూసైడ్స్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ చేసిన తర్వాత వచ్చిందే గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సో గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే జీతం నుండి స్థూల ఆదాయం. ఇన్కమ్ ఫ్రమ్ గ్రాస్ అంటే మొత్తం ఆదాయం నుండి తీసివేస్తే వచ్చేదే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ మీన్స్ జీతం నుండి ఆదాయము. సో తగ్గింపులు 3 types ఉన్నాయి. స్టాండర్డ్, ఎంటర్టైన్మెంట్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్. ఓకే. సో టుడే క్లాస్ ఈజ్ ఓవర్. ఓకే.